ఫ్రెండ్స్, పాకిస్తాన్ను పక్కన పెట్టండి, చైనా కూడా ఊహించలేదు. తాలిబాన్తో కలిసి భారత్ సరిహద్దుల్లో ఇంత పెద్ద ఆటాడేసింది. భారత్ తాలిబాన్కు ఒక్క ఫోన్ చేయగానే పాకిస్తాన్ రెండువైపులా చిక్కుకుపోయింది. భారత్ రణనీతికి ప్రపంచమే ఆశ్చర్యపడుతోంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్నది సామాన్య కదలిక కాదు. తూర్పున రాజస్థాన్, గుజరాత్ మండుతున్న ఎడారుల్లో భారత్ 3 సైన్యాల త్రిశూలం మేలుకుంది. పశ్చిమాన కాందహార్, లోగర్ కొండల్లో తాలిబాన్ ప్రత్యేక దళాలు పూర్తిశక్తితో గర్జిస్తున్నాయి. ఒకేసారి 2 మోర్చాలనుంచి పాకిస్తాన్ను శాండ్విచ్లా నలిపేస్తున్నారు. ఇస్లామాబాద్ నాయకులకు కలలో కూడా ఊహించని దెబ్బ. ఇది యాదృచ్ఛికం కాదు. ఆలోచించి ప్లాన్ చేసిన రణనీతి. పాకిస్తాన్ను చెక్మేట్ చేసిన చక్రవ్యూహం. ఇది కొత్త స్నేహం ప్రకటన అగ్ని, మానవత్వం బట్టీలో కాల్చి బయటపడినది. మానవత్వాన్ని అవమానించిన ఆ నీచ చర్యకు సమాధానం. భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకేసారి పాకిస్తాన్కు వ్యతిరేకంగా మహా ఉద్యమం ఎందుకు ప్రారంభించాయి? జయశంకర్ ఒక్క ఫోన్ కాల్తో ఈ మొత్తం ఆటను ఎలా తిప్పేశారు? పాకిస్తాన్ ఏ నీచ తప్పు చేసింది ఆఫ్ఘన్ ప్రజలను భారత్మాతా కీ జై అనిపించేలా చేసింది? ఆపరేషన్ త్రిశూలం పాకిస్తాన్కు కాలం ఎలా అవుతోంది? ఈ ప్రశ్నలన్నీ ఈ వీడియోలో సమాధానం ఇస్తాం. వీడియోతోనే ఉండండి. మీ అభిప్రాయాలు కామెంట్లలో రాయండి. ఈ కథ ప్రకృతి విపత్తుతో మొదలైంది. సోమవారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర నగరం మజార్ షరీఫ్ 6.3 తీవ్రత భూకంపంతో కంపించిపోయింది. క్షణంలో భవనాలు కార్డుల ఇల్లులా కూలిపోయాయి. భూమి కింద ఇరుక్కున్నవాళ్ల అరుపులు ఆకాశానికి అంటాయి. మొదటి లెక్కల ప్రకారం 20 మందికి పైగా ప్రాణాలు పోయాయి. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది అలాంటి సమయం. మానవత్వం ప్రతి సరిహద్దు, ప్రతి శత్రుత్వంపైన నిలబడాల్సినది. ఇక్కడే ప్రపంచానికి భారత్, పాకిస్తాన్ మధ్య నిజమైన తేడా కనిపించింది. ఒకవైపు భారత్, తాలిబాన్తో మన సంబంధాలు ఎలా ఉన్నాయో ప్రపంచం తెలుసు. అయినా భూకంప వార్త వచ్చిన వెంటనే భారత్ మొదటి దేశంగా సహాయం చేయి చాచింది. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు సోదరుడు, సానుభూతిపరుడు అని చెప్పుకునేది. మజార్ షరీఫ్లో ప్రజలు మట్టి కింద ఇరుక్కున్న తమవాళ్లను వెతుకుతున్న సమయంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం 40 మందికి పైగా ఆఫ్ఘన్ శరణార్థులను, ఇప్పటికే అంతా కోల్పోయి అక్కడ ఆశ్రయం తీసుకున్నవాళ్లను తోసేస్తూ దేశం నుంచి బయటకు తరిమేస్తోంది. ఇది కేవలం విధాన నిర్ణయం కాదు. మానవత్వం ముఖంపై చెంపదెబ్బ. పాకిస్తాన్ నిజమైన క్రూర ముఖాన్ని బయటపెట్టిన అసహ్యకరమైన చర్య. ఈ వార్త అగ్నిలా వ్యాపించగానే ఆఫ్ఘనిస్తాన్ సామాన్య ప్రజల ఆగ్రహం ఆకాశాన్నంటింది. సోషల్ మీడియాలో ఒక ఫోటో తేలుతూ వచ్చింది. ఒకవైపు భారత త్రివర్ణ పతాకం, మరోవైపు పాకిస్తాన్ జెండా. క్యాప్షన్: భారత్-పాకిస్తాన్ మధ్య తేడా ఏమిటి? భారత్ మనతో ఉంది, పాకిస్తాన్ మనకు వ్యతిరేకం. ఇది కేవలం మొదలు. నిజమైన దౌత్యపరమైన దాడి ఇంకా మిగిలే ఉంది. పాకిస్తాన్ ఈ అసహ్యకర చర్య ప్రపంచం ముందు బయటపడగానే న్యూఢిల్లీలో జయశంకర్ ఫోన్ ఎత్తారు. ఆ ఫోన్ నేరుగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకికి వెళ్ళింది. ప్రపంచం మాట్లాడడానికి జంకే ఆ తాలిబాన్ ప్రభుత్వమే. కాని భారత్ చూపించింది మానవత్వమే అతి పెద్ద మతం. డాక్టర్ జయశంకర్ ముత్తకికి హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో గట్టిగా నిలబడుతుంది, ప్రతి సహాయం అందిస్తుంది. ఈ ఫోన్ కాల్ కేవలం సహాయ హామీ కాదు, పాకిస్తాన్ బుగ్గపై గట్టి దౌత్యపరమైన చెంపదెబ్బ. భారత్ పాకిస్తాన్ను దాటవేసి నేరుగా కాబూల్తో హృదయ సంబంధం ఏర్పరచుకుంది. ఈ ఒక్క ఫోన్ కాల్ ప్రభావం చూడండి. భారత్ సహాయం చేస్తున్న సమయంలోనే వేలాది మంది పాకిస్తానీయులు సోషల్ మీడియాలో భూకంపంలో ఇల్లు కోల్పోయిన ఆఫ్ఘన్ ప్రజలను ఎగతాళి చేస్తున్నారు. పాకిస్తానీయులు రాస్తున్నారు, ఆఫ్ఘన్ ప్రజలు దేశద్రోహులు, భారత్ మిత్రులు, వీళ్లు ఇలాగే భోగపడాలి. ఈ ద్వేషం చూసి ఆఫ్ఘన్ ప్రజల రక్తం మరిగిపోయింది. తమ నిజమైన మిత్రుడు ఎవరో ప్రకటించేశారు. మొత్తం ఆఫ్ఘన్ సోషల్ మీడియా థాంక్ యూ ఇండియాతో నిండిపోయింది. ఒక యూజర్ రాశాడు, థాంక్ యూ డాక్టర్ సాబ్, జయశంకర్, మీ మాటలు, వైఖరి మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల హృదయాలు గెలుచుకున్నాయి. మరొకరు రాశాడు,
మా సహాయానికి థాంక్యూ ఇండియా, మా కుటుంబమంతా భారత్కు కృతజ్ఞులు. కాని అతిపెద్ద ప్రకటన ఆ పంచ్లైన్. మరొక ఆఫ్ఘన్ యూజర్ రాశాడు, భారత్ కాపాడుతుంది, పాకిస్తాన్ చంపుతుంది. ఈ లైన్ కేవలం కామెంట్ కాదు. పాకిస్తాన్ 2 మోర్చాల చెడు కలను నిజం చేసిన అగ్ని. మానవత్వం అవమానానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో ఇప్పుడు చూడండి. పాకిస్తాన్ ఈ ద్వేషం, భారత్ సానుభూతి వార్తలు కాబూల్ చేరగానే ఇప్పటికే పాకిస్తాన్ డబుల్ గేమ్కు అలసిపోయిన తాలిబాన్ నాయకులు ఓపిక కోల్పోయారు. కాబూల్ నుంచి ఒక టాప్ సీక్రెట్ ఆదేశం జారీ అయింది. కాందహార్, లోగర్ ప్రాంతాల కొండల్లో తాలిబాన్ ప్రత్యేక దళాలు, స్పెషల్ ఫోర్సెస్ పెద్ద యుద్ధాభ్యాసం మొదలుపెట్టాయి. ఇది సాధారణ డ్రిల్ కాదు. నేరుగా పాకిస్తాన్కు సమాధానం. కాందహార్ తాలిబాన్ హృదయం, లోగర్ కాబూల్కు చాలా దగ్గర. ఈ 2 చోట్ల నుంచి పాకిస్తాన్ డ్యూరన్ లైన్ను నేరుగా సవాలు చేశారు. మ్యాప్పై చూడండి. ఇవి పాకిస్తాన్ స్ట్రాటజిక్ డెప్త్ విధానం గర్వించే ప్రాంతాలు. పాకిస్తాన్ భావించేది తాలిబాన్ తన బొమ్మ, ఆఫ్ఘనిస్తాన్ తన వెనుక ఆవరణ అని, అక్కడ తన ఉగ్రవాదులను పెంచుతానని. కాని భారత్ ఒక ఫోన్ కాల్, పాకిస్తాన్ ఒక మూర్ఖత్వంతో ఆట మార్చేశాయి. తాలిబాన్ చూపించింది తాము స్వతంత్ర దేశం, తమ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం తెలుసు అని. తాలిబాన్ ఈ స్పెషల్ ఫోర్సెస్ సాధారణ యోధులు కాదు. ప్రపంచ అతిపెద్ద సూపర్ పవర్ను మోకాళ్లపై నిలబెట్టిన వీరులు. ఇప్పుడు తమ దృష్టి పాకిస్తాన్ వైపు మళ్లించారు. ఇది పశ్చిమ నుంచి వచ్చిన మొదటి దెబ్బ. పాకిస్తాన్ మొత్తం పశ్చిమ మోర్చా ఒక్కసారిగా యాక్టివ్ అయింది. రావల్పిండిలో కూర్చున్న జనరల్స్కు అర్థం కాలేదు. తాము పాలుపోసి పెంచిన తాలిబాన్ పాము అయి తమనే ఎలా కాటువేస్తోందని. పాకిస్తాన్ జనరల్స్ పశ్చిమ మోర్చా అగ్నిని ఆర్చే ప్లాన్ చేస్తుండగానే భారత్ తూర్పునుంచి ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చింది. వాళ్ల రాత్రి నిద్ర ఎగిరిపోయింది. తాలిబాన్ కాందహార్లో గర్జిస్తున్న సమయంలోనే భారత్ ఆపరేషన్ త్రిశూలం ప్రకటించింది. పేరు గమనించండి. త్రిశూలం శివుడి మహా ఆయుధం, 3 శూలాలు. ఈ పేరు యాదృచ్ఛికం కాదు. భారత్ 3 సైన్యాల స్థలం, వాయు, నౌక, మహా అభ్యాసం. రాజస్థాన్ మండుతున్న ఇసుకలు, గుజరాత్ విశాల రణంలో భారత సైన్యం తాండవం మొదలుపెట్టింది. ఇది కేవలం రక్షణాత్మక డ్రిల్ కాదు, దాడి స్థితి. ఇస్లామాబాద్కు నేరుగా సందేశం ఇవ్వడానికి చేసిన శక్తి ప్రదర్శన. భారత్ పాకిస్తాన్కు చూపించింది, నువ్వు పశ్చిమల్లో బిజీగా ఉన్నావు, చాలా బాగుంది, తూర్పువైపు చూడు, మేము పూర్తి సన్నాహాలతో నిలబడ్డాం. ఇది 2 మోర్చాల చక్రవ్యూహం, పాకిస్తాన్కు ఎప్పుడూ భయపెట్టేదానిది. 2025లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ అఘోషిత జోడీ ఆ చెడు కలను నిజం చేసింది. పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు శాండ్విచ్ అయిపోయింది. పశ్చిమల్లో తాలిబాన్కు వ్యతిరేకంగా పూర్తి శక్తి పెడితే, తూర్పునుంచి భారత్ త్రిశూలం సింధ్, పంజాబ్లను చీల్చడానికి సిద్ధం. తూర్పున భారత్ను అడ్డుకునేందుకు రక్షణ బలపరిచితే, పశ్చిమం నుంచి తాలిబాన్ యోధులు డ్యూరన్ లైన్ను తొక్కుతూ పేషావర్, క్వెట్టా వరకు చేరే ధైర్యం ఉంది. ఇది చెక్మేట్ అనే ఆట. ఈ మొత్తం కథ సారాంశమేమిటి? భౌగోళిక రాజకీయాలు తుపాకులు, క్షిపణులతో మాత్రమే గెలవవు. మానవత్వం, గౌరవం, సరైన సమయంలో సరైన చర్యతో గెలుస్తాయి. పాకిస్తాన్ అహంకారం, ద్వేషంలో ఆ నీచ చర్య చేసి తన శవపేటికలో చివరి మేకు కొట్టింది. ఆఫ్ఘన్ శరణార్థులను కాదు, తన స్ట్రాటజిక్ డెప్త్ను తోసేసింది. భారత్ సబ్కా సాత్ మంత్రాన్ని భూమిపై అమలు చేసింది. మానవత్వం ఆటాడి 3 కోట్ల ఆఫ్ఘన్ ప్రజల హృదయాలు గెలుచుకుంది. పాకిస్తాన్ అతి పెద్ద భయాన్ని బతికించింది. ఆపరేషన్ త్రిశూలం, తాలిబాన్ యుద్ధాభ్యాసం యాదృచ్ఛికాలు కావు. న్యూ ఇండియా కొత్త దౌత్యం లైవ్ డెమో. ఈ మహాముట్టడి మొదలు, క్లైమాక్స్ ఇంకా మిగిలే ఉంది. భారత్ కాపాడుతుంది, పాకిస్తాన్ చంపుతుంది. ఈ లైన్ ఇప్పుడు సోషల్ మీడియా స్లోగన్ కాదు, దక్షిణ ఆసియా కొత్త నిజమైంది. మీకు ఏమనిపిస్తుంది? పాకిస్తాన్ ఈ 2 మోర్చాల చక్రవ్యూహం నుంచి ఎప్పుడైనా బయటపడగలదా? భారతాఫ్ఘనిస్తాన్ కొత్త స్నేహం పాకిస్తాన్ మ్యాప్ను ఎప్పటికీ మార్చేస్తుందా? మీ అభిప్రాయం కామెంట్లలో రాయండి. ఆగండి, తదుపరి వీడియోలో ఆపరేషన్ త్రిశూలంలో భారత్ మొదటిసారి మైదానంలోకి దింపిన టాప్ సీక్రెట్ ఆయుధాలు ఏమిటో బయటపెడతాం. వాటి వేడి ఇస్లామాబాద్ వరకు అనిపిస్తోంది.
మాతోనే ఉండండి ఈ మహా గొడవ ప్రతి సూక్ష్మవార్తకు. ఈ యుద్ధం సరిహద్దులది కాదు, సరైనది, తప్పుది మధ్యది. మానవత్వం, క్రూరత మధ్యది. ఈ యుద్ధంలో భారత్ విజయం ఖాయం అనిపిస్తోంది. కాని ప్రశ్న ఇది, ఈ దౌత్యపరమైన చర్య వెనుక అదృశ్య చేయి ఎవరిది? కేవలం విదేశాంగమంత్రి జయశంకర్ ఫోన్ మాయ కాదా? లేక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మెదడు లోతైన చర్య కాదా? ఇస్లామాబాద్ గల్లీల నుంచి వచ్చే గుసగుసలు చెబుతున్నాయి. పాకిస్తాన్ గుహచార శాఖలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. భారత్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారాన్ని దాటవేసి వాళ్లను నేరుగా తమ పక్షంలోకి ఎలా లాగిందని. ఇది ఆ ఆట దశాబ్దాలుగా పాకిస్తాన్ స్ట్రాటజిక్ డెప్త్గా ఊహించినది. ఇప్పుడు ఆ లోతు దానికే గొంతు బిగించే త్రాడు అయింది. నిజమే, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాను ఎప్పుడు వెనుక ఆవరణగా చూసింది. భారత్కు వ్యతిరేకంగా ప్రాక్సీ యుద్ధం చేసే సురక్షిత ఆధారం. కాని భారత్ ఒక్కదెబ్బతో ఈ మొత్తం నిర్మాణాన్ని కూల్చేసింది. ఒక భూకంపం పాకిస్తాన్ నిజముఖం నకాబు తీసేసింది. భారత్ మానవత్వం ఆఫ్ఘన్ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఇది కేవలం భావోద్వేగం కాదు, నిజమైన భౌగోళిక రాజకీయ మార్పు. ఫలితాలు రాబోయే వారాల్లో సరిహద్దుల్లో కనిపిస్తాయి. తాలిబాన్ ప్రత్యేక దళాల యుద్ధాభ్యాసం కాందహార్, లోగర్లో సాధారణం కాదు. పాకిస్తాన్ సరిహద్దు 2670 కిలోమీటర్ల డ్యూరన్ రేఖ భవిష్యత్తుపై నేరుగా ప్రశ్నార్థకం. తాలిబాన్ స్పష్టమైన సందేశమిచ్చింది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఇక భరించేది లేదు అని. దీని ప్రత్యక్ష ప్రభావం పాకిస్తాన్ సైన్యం పెంచి పోషించిన ఉగ్ర సమూహాలపై పడుతుంది. ఈ ఉగ్రవాదులు ఇప్పుడు తమ సొంత గూడులోనే చిక్కుకున్నారు, తప్పించుకునే మార్గం కనిపించడం లేదు. మరోవైపు భారత్లో జరుగుతున్న ఆపరేషన్ త్రిశూలం కేవలం సైనిక అభ్యాసం కాదు, శక్తి ప్రదర్శన. పాకిస్తాన్ అణు స్థావరాలను గురిపెట్టే భారత సైన్య సామర్థ్యం లైవ్ ట్రైలర్. రాజస్థాన్ జైసల్మేర్, గుజరాత్ కచ్ రణంలో భారత సైన్య ప్రత్యేక ఫిరంగి, అడ్వాన్స్డ్ ఆర్టిల్లరీ, తేజస్ వంటి స్వదేశీ యుద్ధ విమానాల గర్జన రావల్పిండి సైనిక ప్రధాన కార్యాలయం వరకు స్పష్టంగా వినిపిస్తోంది. భారత్ ఈ అభ్యాసంతో స్పష్టం చేసింది, పాకిస్తాన్ పశ్చిమ మోర్చాలో తాలిబాన్తో బలహీనపడితే తూర్పు మోర్చాలో భారత్ ఏ అవకాశాన్ని వదులుకోదు. ఇది పాకిస్తాన్కు జీవిత మరణ ప్రశ్న అయింది. 2 మోర్చాలపై ఒకేసారి యుద్ధం ఏ దేశ ఆర్థిక వ్యవస్థ, సైన్యానికైనా ఆత్మఘాతకం. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతలోతైన గొయ్యిలో కూరుకుపోయింది. అలాంటిది భారత్ ఆఫ్ఘనిస్తాన్ అఘోషిత జోడీ పాకిస్తాన్కు చివరి హెచ్చరిక కంటే తక్కువ కాదు. ప్రపంచ రక్షణ నిపుణులు భారత్ ఈ కొత్త దౌత్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మానవత్వాన్ని ఆయుధంగా చేసుకుని అతి కట్టరవాద సమూహాన్ని తమతో చేర్చుకుంది. ఇది చారిత్రక మలుపు. దక్షిణ ఆసియా మొత్తం చిత్రాన్ని ఎప్పటికీ మార్చగలదు. ఇదంతా మొదలైంది ఒక భూకంపం. విదేశాంగమంత్రి ఒక ఫోన్ కాల్తో తుపాకీ కంటే మానవత్వంలో ఎక్కువ శక్తి ఉందని చూపించింది. ఇప్పుడు ప్రపంచ దృష్టి ఇక్కడ ఉంది. పాకిస్తాన్ ఈ డబుల్ నుంచి బయటపడేందుకు చివరి ఎత్తు ఏమిటి? ఎందుకంటే గడియారం టిక్ టిక్ ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా నడుస్తోంది. ఇది కేవలం భౌగోళిక రాజకీయ ఆట కాదు, చరిత్ర నిర్ణయం. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులో తాలిబాన్ ఆకస్మిక పల్టీకి భయపడుతున్న సమయంలోనే భారత్ తూర్పు సరిహద్దులో ఆపరేషన్ త్రిశూలం పేరుతో ఇలాంటి శక్తి ప్రదర్శన చేసింది. రావల్పిండి సైనిక ప్రధాన కార్యాలయాల్లో కలకలం రేపింది. ఇది కేవలం సైన్యం, నౌక, వాయుసేనల సమన్వయం కాదు. గత కొన్నేళ్లుగా భారత్ రహస్యంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక, స్వదేశీ, టాప్ సీక్రెట్ ఆయుధాల అనావరణం. ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం పాకిస్తాన్కు స్పష్టమైన సందేశం: భారత్కు ఇప్పుడు కేవలం రక్షణాత్మక రణనీతి లేదు, ఏ సవాలుకైనా దాడి సామర్థ్యం ముందు. ఈ ఆపరేషన్ను ఇంత ఘాతకంగా చేసిన ప్రత్యేక పరికరాల్లో మొదటి పేరు ప్రళయ మిస్సైల్ సిస్టమ్. ఇది సెమీ బాలిస్టిక్ మిస్సైల్, సూక్ష్మత, వేగం భయంకరం. రెండవది భారత సైన్యం కొత్త డిజిటల్ వార్ఫేర్ ప్లాట్ఫామ్, ఈడబ్ల్యూ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్. భారత ఇంజనీర్లు పాకిస్తాన్ కమ్యూనికేషన్ గ్రిడ్ను జామ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు
త్రిశూల అభ్యాసంలో ఈ సిస్టమ్స్ సరిహద్దు ఆవల పాకిస్తాన్ సైన్య రేడియో, ఉపగ్రహ సంభాషణలను పూర్తిగా అడ్డుకున్న విజయవంతమైన ప్రదర్శన చేశాయి. అంటే యుద్ధస్థితిలో పాకిస్తాన్ సైన్య యూనిట్లు ఒకదానితో ఒకటి సంప్రదించలేవు. కమాండ్, కంట్రోల్లో భారీ అరాచకం. ఇది యుద్ధం గెలిచే కొత్త మార్గం. ఓ గుండు పేల్చకముందే శత్రువును గుడ్డిగా, చెవుడుగా చేయడం. వాయుసేన మోర్చాలో తేజస్ మార్క్ 1 ఏ యుద్ధ విమానాల ప్రత్యేక బృందం పూర్తి సామర్థ్యం ప్రదర్శించింది. భారత్ తయారీ యుద్ధ విమానాలు పాకిస్తాన్ పాత F-6లను ధూళి చేయగలవని చూపించడానికి. కానీ నిజమైన సర్ప్రైజ్ స్కే స్ట్రైకర్, స్విచ్ వంటి స్వయం నాశన డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఉపయోగం. ఈ చిన్న దాక్కుని ఎగిరే డ్రోన్లు శత్రు ప్రాంతంలో గంటల తరబడి తిరుగుతాయి. హై వాల్యూ టార్గెట్, పాకిస్తాన్ సైనిక కమాండర్ లేక మిస్సైల్ లాంచర్ కనిపించగానే నేరుగా స్వయం నాశనదాడి చేస్తాయి. ఫ్రెండ్స్, ఇదంటే మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని జ్ఞానవంతమైన వీడియోలు చూడాలంటే మా ఛానల్ TND న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.